హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా మార్నింగ్ టిఫిన్ వచ్చేసేసి టైగర్ రైస్ అండి. టైగర్ రైస్ ఏంటబ్బా అని అనుకుంటున్నారా? అదేనండి, పులిహోర. ఇన్ని ఇయర్స్ నుంచి పులిహోర చేస్తున్నాము, తింటున్నాము. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పులిహోరకి పులిహోర అనే పేరు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదండి. మీకు ఏదన్నా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోర. జర్నీ చేసేటప్పుడు బాక్స్ కావాలంటే గుర్తొచ్చేది పులిహోర. వారానికి 2 సార్లు వచ్చేసేసి రైస్ ఐటెంతో టిఫిన్స్ అయితే చేస్తానండి. అలా అయితే టైము సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. కర్రీసు, చట్నీసు ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది. ముందుగా నిమ్మకాయ నుంచి రసం పిండుకొని పక్కన పెట్టుకొని పచ్చిమిర్చిని 2 చీలికలుగా చీల్చుకొని పక్కన పెట్టి ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. హెల్తీగా కావాలనుకుంటే క్యారెట్ తురుము, జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. తరువాత రైస్లో తగినంత ఉప్పు, నిమ్మరసం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేసుకున్న తాలింపుని రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ, టేస్టీ లెమన్ రైస్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇంతకీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోయినా పర్లేదు, కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామందికి లెమన్ రైస్ చేసిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అనేది మిగిలిపోతూ ఉంటుందండి. ఈ లెమన్ జ్యూస్ అనేది వేస్ట్ చేసుకోకుండా సాల్ట్, షుగరు, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ ఎక్కిన తర్వాత తాగితే బాడీకి చాలా మంచిదండి. ఈ లెమన్ వాటర్ అనేది బాడీలో ఉన్న వేడిని అంతా తగ్గిస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్.